వచ్చిన మీ అందరికి కూడా యేసు నామములో వందనాలు. అలాగే లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. జీసస్ ఫెలోషిప్ ఫార్ మినిస్ట్రీ తరఫున ప్రత్యేకమైన వందనాలు. ప్రియులారా, ఎంతవరకు దేవుని సన్నిధిలో మనం ఉన్నటువంటి మనము ఇన్ని దినములు దేవుడితో గడిపిన మనము ఈరోజు మరొక మాటలోకి మనం వెళ్దాం. దేవుడు సృష్టించినటువంటి ఉపవాస ప్రార్థన, లేదా ఈ 40 రోజులు, లేదా 52 రోజులు, లేదా 3 రోజులు, లేదా 5 రోజులు, ఎన్ని రోజులు అయితే అనుకుంటున్నావు, ఉపవాసం ఉండడం బట్టి వచ్చే ఆశీర్వాదాలు ఏంటో ఈరోజు మనం చూసుకుందాం. ఉపవాసం ఉండడం బట్టి వచ్చే ఆశీర్వాదాలు ఎలా చేస్తే వస్తాయని లాస్ట్ వారంలో తెలుసుకున్నాం. ఈరోజు వచ్చే ఆశీర్వాదాల గురించి తెలుసుకుందాం. ఉపవాసం ఉండడం బట్టి ఒక 7 ముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా ప్రార్థన చేసుకొని, వాక్యం చదువుకొని ప్రార్థన చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాలు. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనె పట్టాను కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవుడా, జాలిగల మా దైవమా, ఈ దినము మాతో అందరితో మీరు మాట్లాడి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మరొకసారి మాట చదువుదాం. ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనె పట్టాను కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలు ప్రజలంతా ఎలా వచ్చారంట? ఏకముగా, ఐక్యంగా వచ్చారట మందిరానికి. ఎలా వచ్చారు? ఉపవాసం ఉండి. ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఎలా చేయాలి అనేది అక్కడ చెప్పాడండి. అందరూ ఎలా వచ్చారు? ఐక్యతతో వచ్చారు. ఉపవాస ప్రార్థన ప్రకటించగానే నాయకుడు, సేవకుడు దేవుని సన్నిధిలో ప్రకటించగానే సంఘమంతా కూడి వచ్చిందంట. ఈరోజు ఉపవాస ప్రార్థన ప్రకటిస్తే ఎంతమంది రాగలుగుతున్నారు దేవుని మందిరానికి? ఎలా ఉండారంటే వాళ్ళంతా ఐక్యంగా, అందరూ ఏకంగా కూడి వచ్చారు. ఎలా వచ్చారంటే అక్కడ గోనె పట్ట కట్టుకొని ధూళిని తల మీద పోసుకొని, అంటే ఆ ధూళిని తల మీద పోసుకోవడం అంటే తను తగ్గించుకొని, ఉపవాసం ఉండి తగ్గించుకొని దేవుని సన్నిధిలోకి వచ్చారు. ఉపవాసం ఉండి తగ్గించుకొని వస్తే, ఉపవాస ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందయ్యా? ఒకసారి చూద్దాం. 2వ దినవృత్తాంతము 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల. రైట్, ఏమంటున్నాడు? మరొకసారి చదువుదాం. నా పేరు పెట్టబడిన నా జనులు. ఎవరంటే వాళ్ళు?
దేవుని పేరు పెట్టుకున్న ప్రజలు, యేసయ్య నామమును ఎరిగిన వారు, యేసయ్యను అంగీకరించిన వారు, యేసుతో కలిసి జీవిస్తున్నవారు, నా పేరు పెట్టబడిన నా జనులు. నిన్నటి దినాన్ని చెప్పుకున్నాం దేవుని జనులు ఎవరని. యేసయ్య జనులు ఎవరు? ఒక 3 విషయాలు చెప్పాను, చూద్దాం ఒకసారి. మొదటి విషయం ఏంటంటే, దేవుని జనులు అవ్వాలంటే దేవుని మాట వినాలి, దేవుని మాట గైకొనవాలి. దేవుని మాట గైకొన్న ప్రజలకు ఏమొస్తుందంట? కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం. నిన్న దినాన 3 విషయాలు మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. దేవునికి స్తోత్రం. అంటే దేవుని ప్రజలకు ఇచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే గొప్ప లాభం. ఏంట లాభము? దేవుడి మాట వినుట వలన. నువ్వు పెద్ద భక్తిపరుడు అవసరం లేదు. దేవుడు నువ్వెంత సీనియారిటీ అవసరం లేదు, దేవుడికి సిన్సియారిటీ. లోకంలో జాబ్ కావాలంటే సీనియారిటీ కావాలి. నువ్వెన్ని సంవత్సరాలు జాబ్ చేస్తున్నావు, ఎంత దగ్గర పని చేసావు అని అడుగుతారు. కానీ దేవుడు అలా అడగడు. నువ్వెంత సిన్సియర్గా నన్ను ప్రేమిస్తున్నావు, ఎంత సిన్సియర్గా నా మాట నువ్వు వింటున్నావు, దేవుని మందిరానికి వచ్చి ఎంత సిన్సియర్గా కూర్చుంటున్నావు. ఆయన చూసేది సిన్సియారిటీ, సీనియారిటీ కాదు. చాలా మంది అంటారు, నేను చాలా చాలా సంవత్సరాల నుండి, మా తాతలు ముత్తాతల నుండి క్రైస్తవులం అంటారు. నువ్వు ఎప్పుడైనా సరే ఆయన కోరుకునేది నీ ఎక్స్పీరియన్స్ కాదు, కానీ దేవునితో ఉండే నీ గొప్ప అనుభూతి, సహవాసం. నిజంగా అధ్యతను దేవుడు అంటాడు, నా మాటలు గైకొనుట వలన. ఎవరి మాటలు? దేవుని మాటలు గైకొనుట వలన గొప్ప లాభం తల్లి నీకు. నాన్న, నీ గొప్ప లాభం. ఎప్పుడైనా లాభం పొందాలంటే మనం ఎలా ఆలోచిస్తామంటే ఎవరి వల్లైనా లాభం వస్తుందని. ఎవరి వల్ల నీకు లాభం రాదు. దేవుడు మాట గైకొంటేనే నీకు లాభం వస్తుంది. అంచేతనే దేవుడు అంటాడు, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. నువ్వెన్ని కానుకలు ఇచ్చినా, నువ్వెంత ఉపకారములు ఎన్ని చేసినా, నువ్వెంతమందికి భోజనం బంతులు పెట్టి కూర్చోబెట్టినా, అదంతా ఫలితంలోకి రావాలంటే నువ్వు నా మాట వినాలి. దేవుని మాట విన్నవాడే దేవుని ప్రేమించేవాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉంటుంది, చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయము ఒక్క నిమిషం 9వ వచనం చదవండి. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించానో నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించుతాను. నా ప్రాణయందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారం మీరు నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచిందురు. నా మాటలు విన్నోడు నన్ను ప్రేమిస్తున్నాడు. నేను యేసయ్యని ప్రేమిస్తున్నానండి, నాకు యేసయ్య అంటే బోల్డ్ ఇష్టం అండి అంటే పెదవులతో చెప్పేవాడు దేవుడు ప్రేమించేవాడు కాదు. వారి పెదవులు స్తుతిస్తున్నాయి కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. పెదవులతో ప్రభువా ప్రభు అనేవాడు పరలోక రాజ్యము చేరలేడు. తండ్రి చిత్తానుసారం ఎవరైతే చేస్తారో. చూసారా, యేసు ప్రభు దగ్గరికి ఒకసారి వచ్చి అంటాడు ఒక ఆయన, ప్రభువా మీ నామములో దెయ్యాలను వెలగొట్టేస్తున్నాం, మీ నామములు ఆ కార్యం చేసేస్తున్నాం, మీ నామములు ఇది చేసేస్తున్నాం, అది చేసేస్తున్నాం అంటే యేసయ్య అంటాడు, ప్రభువా ప్రభు అని ప్రతి ఒక్కడు
నా రాజ్యంలోకి రాలేడు. నా తండ్రి చిత్తము, నా తండ్రి ఇష్టము, నా తండ్రికి అనుకూలము, నా తండ్రి మాట చొప్పున ఎవరైతే చేస్తారో వాళ్ళు పరలోక రాజ్యంలో ఉంటారు. చూసారా, మేము ఎన్ని పనులు చేసేస్తున్నాం ప్రభు అంటే, నేను ఎన్ని పనులు చేసినా ఐ డోంట్ కేర్, నువ్వు నాకొద్దు, తలుపేసే అంటాడు అటు యేసు ప్రభు. మరి ఎన్ని పనులు చేస్తే ఏం చేస్తావు నాయన తలుపు అంటే, నా తండ్రి మాట ఎవరైతే వింటారో వాళ్ళకి ఏమవుతాయి, తలుపులు తెరవబడి ఉంటాయి. తండ్రి మాట వినాలి, అది చిన్నదైనా పెద్దదైనా, అప్పుడు నీకు గొప్ప లాభం కలుగుతుంది. తండ్రి మాట విన్నోడికి గొప్ప లాభం. నువ్వు వేసే మాట విను, వద్దంటే నీ ఇంట్లో లాభాలు కలిగిపోతాయి. వేసే మాట వింటే నువ్వు ఊహించవు అలాంటి కార్యాలు ఇంట్లో జరుగుతాయి. ఊహించిన అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఊహించిన కార్యాలు నీ కుటుంబాల్లో జరుగుతాయి యేసయ్య మాటను వింటే. కాబట్టి మొదటగా యేసయ్య ప్రజలు ఎవరంటే ఆయన మాట వినేవారు. నా గొర్రెలు నా స్వరము వింటాయి. యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనం. గొర్రెలు అతని స్వరము వినును, పేరు పెట్టి పిలుచును, వాటిని వెలుపలికి నడిపించును. చూసారా, నా గొర్రెలు నా స్వరము వింటాయి. నువ్వు దేవుని కుమారుడు కుమార్తె అయితే ఆ యేసయ్య మాట వినేదానిగా ఉండు. యేసయ్య మాట ఎప్పుడైతే వింటావో నీకు లాభమే లాభం. ప్రతి నష్టాన్ని కూడా లాభంగా మార్చేస్తాడు. ప్రతి కీడును కూడా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఏమండి, మనం ఒక మాట చూద్దాం. అమ్మ మాట మనం విన్నాం అనుకోండి, అమ్మ ఏమైపోతుంటది, పొంగిపోయి ఎక్కడ దాచినవన్నీ ఇచ్చేస్తుంటది మనకే కదా. నువ్వు ఎన్ని పనులు చేయు, ఇంటి దగ్గరికి వచ్చేసరికి అమ్మ మాట విన్నాం అనుకోండి, ఏంటి ఆ నాన్నకు తెలియకుండా, అక్కలకు తెలియకుండా, తమ్ముడికి తెలియకుండా, అన్నకు తెలియకుండా నీకే దాచి ఇచ్చేస్తుంది. ఎందుకు చెప్పండి? అమ్మ మాట వెళ్తున్నాం కాబట్టి. అమ్మ కంటే నిన్నైన ప్రేమ కలిగిన దేవుడు కదా. నువ్వు ఆయన మాట వింటే అందరికంటే నిన్ను దాచి ఉంచుతాడు దేవుడు. దేవుడు అంటాడు, నా మాటను వింటే నీ గురించి దాచి ఉంచిన మేలు గొప్పది. మన గురించి దేవుడు ఏం చేస్తుంచాడట? గొప్ప మేలు దాచించున్నాడు. గొప్ప మేలు దాచించున్నాడు. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నీకు గొప్ప మేలు దాచించున్నాడు. ఆయన మాట విని వస్తున్నావు కదా రోజు ఉపవాస ప్రార్థనకి. నీకు ఎన్ని పనులున్నా, ఎంత తీవ్రత ఉన్నా, అమ్మా ఎన్నున్నా ఆయన మాట విని వస్తున్నావు కదా, నీ గురించి గొప్ప మేలులు దాచించున్నాడు. ఆమేన్. ఎన్ని మేలులు? గొప్ప మేలులు. నిజంగా ఆయన మాట వింటే ఆయనకి ఎంత సంతోషమో. మనమే చూడండి, మన మాట ఎవరైనా విన్నారు అనుకోండి, పిల్లలు ఎంత ముద్దొస్తారో. చాలా మంది పిల్లలకి నాన్న తీసుకురారంటే వాడు ఎంతో లోబడి చేశాడు అనుకోండి, ఎవరబ్బాయి అబ్బాయి. చర్చిలో మనం ఎవరైనా చెప్తాం అనుకోండి, అరే చిన్నోడు ఇలా రారా చేయరంటే ఆడు వచ్చి చేశాడు అనుకో, ఆడిని చూసి ఏమనుకుంటాం, ఎక్కడి నుండి వస్తున్నాడు ఈ అబ్బాయి, ఎవరబ్బాయి, ఎవరి పిల్లడమ్మా, బాటిల్ అందుకోమనగానే అందుకున్నాడు, ఎవరి కొడుకు చాపేయమనగానే వేస్తాడు, ఈ ఎవరమ్మా ఈ అమ్మాయి తొడమనగానే చీపురు పెట్టుకొని ఏం చేస్తుంది. ఎంత ముద్దొస్తారండి. అదే దేవుడి మాట వినకుండా మనుషుల మాట వినలేదు అనుకోండి, చెప్పినప్పుడు పాస్టర్ గారు చెప్తున్నా ఇలా కేర్లెస్ వెళ్ళి ఇలా తిప్పుకొని వెళ్ళిపోయారు అనుకోండి, ఎవర్రా బాబు, ఏం కూతురుని కనేసింది రా, ఏం కొడుకుని కనేసాడు రా కదా. చెప్పిన మాట వింటే ఏమంటారు, ఆడికి పేరే, ఆయన్ని కన్న తల్లిదండ్రులకు కూడా. ఇప్పుడు మనము కూడా యేసయ్య మాట వింటే మనకి పేరు, మనల్ని కన్నందుకు యేసయ్యకి కూడా పేరు అన్నట్టు.
గొప్ప సంతోషం. మనం దేవుడి మాట వినాలి. దేవుడి మాట గైకొనుట వలన గొప్ప లాభం. వీరు దేవుని పిల్లలు ఎవరంటే గైకొనేవారు. రెండవది ఎవరు? ఆయన నమ్ముకున్నవారు ఆయన పిల్లలు. దేవుని పిల్లలు ఎవరు? ఆయన నమ్ముకున్నవారు. చూద్దామా కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 1వ వచనం. ఆమేన్. దేవుని నమ్ముకున్న వారు ఆయన పిల్లలు అవుతారు. రక్షణ కలుగుతారు. వాళ్ళు రక్షించబడిన ప్రతి ఒక్కరూ ఆయన పిల్లలే. ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు ఆయన పిల్లలు. ఈరోజు మీలో ఎంతమంది ఆయన రక్తంలో కడగబడ్డారు? ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ ఆయన పిల్లలే. ఎస్, నిజం. మనమందరం ఉందంట. నిజం, ఆయన పిల్లలం. ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు. మూడవది ఎవరు ఆయన ప్రజలంటే నీతిగా నడిచేవారు. దేవుని ప్రజలు అవ్వాలంటే ఏం చేయాలా? ఎందుకు? మన దేవుడు ఎవరు? నీతిమంతుడు. సో మనము కూడా నీతిగా నడవాలి. చూడండి అక్కడ కీర్తన గ్రంథము 72వ అధ్యాయము 16వ వచనం. 7వ వచనం చదవమా? 72:7. నీతిమంతులు వర్ధిల్లుదురు. చూసారా? నీతిగా బ్రతికేవారు ఆయన పిల్లలు అవుతారు. నీతి బ్రతకాలంటే నమ్మకం కావాలి. నమ్మకం కావాలంటే దేవుడి మాట. ఈ 3 విషయాలు దేవుడి విషయాల్లో కలిగి ఉంటాయి. నీతిమంతులు అవ్వాలంటే ఏం చేయాలా? నమ్మకం ఉండాలి. ఎవరి మీద? అబ్రహాము నమ్మిన కనుక అది అతను నీతిగా ఎంచబడింది. నమ్మాడు దేనికంటే దేవుడి మాట విన్నాడు. 3 విషయాలు చూడండి. దేవుని పిల్లలవంటే దేవుడి మాట వినాలి, రెండవది నమ్మాలి, మూడవది నీతిగా బ్రతకాలి. చెప్పండి. దేవుని ప్రజలు అవ్వాలంటే గట్టిగా చెప్పాలా? దేవుని ప్రజలు నేను అవ్వాలి అని ఎవరైతే అనుకుంటారో, నేను దేవుని బిడ్డగా బ్రతకాలి అని ఎవరైతే అనుకుంటారో, చూస్తున్న చెల్లి, ఈరోజు లైవ్ లో చూస్తున్న నీకు కూడా దేవుడు చెప్తున్నా, నేను దేవుని బిడ్డను అవ్వాలని నువ్వు అనుకుంటే ఈరోజు నువ్వు 3 తీర్మానం చేసుకో. ఒకటి, దేవుడి మాట వింటాను, వినాలి అని నేను చెప్పింది. కానీ మీరేమనాలా? చెప్పండి. వింటానా? వింటాను. తిండి మాత్రం గ్యారెంటీలే, వినడం తర్వాత సంగతి. కానీ తింటాను. తింటానా? వింటాను. ఎవరి మాట? నిజమే. అబద్ధాలు చెప్పండి, నిజం చెప్పండి. వింటాను. ఎవరి మాట? దేవుని మాట. నువ్వు ఎప్పుడైతే ఉన్నావో ఆ రోజు నీ బ్రతుకు బాగుపడుతుంది. ఆమేన్. దేవుని మాట విన్నవాడు ఎవరు చెడిపోలేదు ఇప్పుడు వరకు, చెడిపోడు కూడా. ఎందుకంటే ఆయన మాట జీవము కలిగినది. ఆయన మాట చెడిపోయిన వాడిని బ్రతికించేది. ఆయన మాట ఐక్యత లేని చోట ఐక్యతను కలగజేసేది. ఆయన మాట ఎండిపోయిన ఎముకలకు జీవాన్ని ఇచ్చినది. ఆయన మాట ఆగిపోయిన జలధారలు ప్రవాహాలుగా కుమ్మరించేది. ఆయన మాట అది. అందుకే మనం పాట పాడుతుంటాం. ఏంటది? నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీంటే నాకు చాలు. నీంటే నాకు చాలు. నిజం. దేవుని మాట విని దేవుని ప్రకారం ఉంటే ఆయన బిడ్డలు అవ్వాలంటే మొదటగా ఆయన మాట వినాలి.
రెండవది ఆయన్ని నమ్మాలి. మూడవది ఆయనలాగా నీతిగా బ్రతకాలి. నీతిగా, మనం నీతిమంతులం కాము, కానీ నీతిగా బ్రతకడానికి ఇష్టపడాలి. అప్పుడు మనం ఏమవుతాం? ఆయన ప్రజలం, ఆయన పిల్లలం. ఎప్పుడైతే దేవుని పిల్లలం అయ్యామో, ఇప్పుడు మనకు కావలసినవన్నీ ఎవరు చూసుకుంటారు? ఎవరు చూసుకుంటారు? యేసు చూసుకుంటాడు. నేను ఆయన కుమారుడిని, నాకు ఎప్పుడు ఏం కావాలో ఆయన చూసుకుంటాడు. తెల్లవారు లేచింది మొదలు రాత్రి పడుకున్నంత వరకు. మరి రాత్రి పడుకున్నప్పుడు కూడా అంచేత ఒక దగ్గర అంటాడు, తల్లి వదిలేస్తుందేమో కానీ ఆయన విడవడట. పడుకున్నప్పుడు తల్లి ఏం చేస్తుంది? చంటి బిడ్డ ఉందనుకోండి, తెల్లవారు నుంచి పడుకున్నంత వరకు చంటి బిడ్డని కంటికి రెప్ప వలె కాపాడుతుంది తల్లి. ఆ చంటి బిడ్డ ఎప్పుడైతే పడుకుంటుందో ఈవిడ కూడా ఏం చేస్తుంది? కన్ను మూసుకొని శుభ్రంగా పడుకుంటుంది. ఈ మధ్యన అది మంచం మీద నుండి పడుతుందో తెలియదు, ఏంటంటే ఎక్కడ పడుతుందో తెలియదు. కానీ నా యేసు అలా కాదు. నువ్వు పడుకున్నా కొనకడు, నిద్రపోడు, ఎప్పుడు నీ పక్షాన ఉంటాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్షాన ఆయన ఎప్పుడు ఉంటాడు, ఆయన ఎప్పుడు ఉంటాడు, ఆయన ఎప్పుడు ఉంటాడు. అంచేతన ఆయన ఏమంటున్నాడంటే, నా పేరు పెట్టబడిన, నా పేరు పెట్టుకున్నావు కదా, నా జనులు ఉపవాసం ఎలా ఉండాలంటే అక్కడ చెప్పాడు. 3 విషయాలు అక్కడ చూద్దాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ఎలా చేయాలంట? ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? గోనెపట్ట కట్టుకొని ధూళి పోసుకున్నారు. అంటే ఏం చేసుకున్నారు? దాని అర్థం ఏంటంటే, నేను దుమ్ము వంటి వాడిని ప్రభా, ధూళి వంటి వాడిని, ఎన్నిక లేని వాడిని ఏం చేసుకున్నారు? తగ్గించుకున్నారు దేవుడి దగ్గర. ఉపవాసం ఉండి మనకేం రావాలంట? తగ్గింపు ప్రార్థన, దేన ప్రార్థన. దీనుల పక్షముగా దేవుడు కార్యం చేసేవాడు, దీనులు మన దేవుడు ఆలోచించేవాడు. మొన్ననే మీకు చెప్పాను నేను, దేన హృదయంతో ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు కదా. ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు? అందుచేత ఉపవాసం ఉన్నప్పుడు నిన్ను తగ్గించుకో. కీర్తన 34:6 చెప్పాడు కదా, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడు. నాకు కలిగిన శ్రమలన్నిట్లో నుండి ప్రైజ్ ది లార్డ్. దీన హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నిన్ను నువ్వు తగ్గించుకో. అంచేత 2వ దినవృత్తాంతం 7:14 ఆ మాట రాయబడిందండి, నా పేరు పెట్టబడిన నా జనులు తమ తామును తగ్గించుకొని ప్రార్థన చేసి, ఏం చేయాలి? తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకాలి. ఎవరిని వెతకాలి? ఉపవాసం ఉండి మందిరానికి వచ్చి ఎవరినో వెతక్కు, యేసయ్యని వెతుకు. మీరు ఎప్పుడైనా షాప్కి వెళ్ళారా? జగదంబ సెంటర్కి పోనీ, ఏదో బట్టల షాప్కి వెళ్ళారా? బట్టల షాప్కి వెళ్ళి అన్ని చూస్తారా? మీకు కావాల్సిన వెతుకుతారా? కొంతమంది వెళ్తారు, ఎందుకు వెళ్తారో తెలియదు, అన్ని చూసేస్తుంటారు, చివరికి ఏది కొందరు వచ్చేస్తుంటారు కదా. కానీ మనకు మనసులో ఏదో ఒకటి ఉండాలి కదా. నేను ఈరోజు ఈ టాప్ తీసుకోవాలనుకుంటున్నాను, లేదా ఈ శారీ తీసుకోవాలనుకుంటున్నాను, లేకపోతే చెవులు తీసుకోవాలనుకుంటున్నాను, ఏదో ఒక దాన్ని మనసు పెట్టుకొని వెళ్తాం కదా. అప్పుడు వెళ్ళినప్పుడు ఇవన్నీ కనబడతాయి, కానీ దాని మీదకే మన మనసు ఎక్కడుందా అని వెతుకుతాం. అది దొరకగానా, ఎక్కడున్నావా నువ్వు అని వెళ్ళి ఏం చేస్తాం? దీని రేట్ అంటేనే అని అడుగుతాం. అలాగే మందిరానికి వచ్చినప్పుడట మన హృదయంలో ఒక ఆశ ఉండాలి. ఏంటి ఆశ తెలుసా? యేసయ్యని చూడాలి. ఈరోజు నేను యేసయ్య మాట వినాలి. ఈరోజు నాతో ప్రభు ఏం మాట్లాడతాడు అనుకుని ఇంటికి బయలుదేరుతాట. ఇక్కడికి వచ్చేసరికి అదే వెతుకుతావు, అట్లు ఇంకేం వెతకవు, అట్లా వెతుకుతావు. వెతికిన వారు ఖచ్చితంగా దొరుకుతాడు దేవుడు. వెతుకుడి
వెతుకుడి దొరుకుతుంది. వెతికే ప్రతివానికి దొరుకుతాడు. మన తెలుగు బైబిల్లో వెతుకుడిని దొరుకుతాడన్న, కానీ హిబ్రూలో రాశారంట వెతుకు ప్రతివానికి దొరుకునట. ఎంతమంది వెతుకుతారో అందరికీ దొరుకుతాడట యేసయ్య. వెతుకుడి దొరుకునంటే వెతికితే దొరుకుతాడే, లేకపోతే దొరకడు. కానీ అక్కడేం రాశాడంటే వెతికిన ప్రతివానికి దొరుకుతాడు. అంటే ఎంతమంది ఆ పనిలోకి వస్తారో అందరికి కూడా జీతం వస్తుంది. చూసారా, చిన్న డిఫరెన్స్. వెతుకుడి దొరుకును అంటే వెతుకురా దొరుకుతుంది, దొరుకుతుంది, లేకపోతే లేదు. కానీ బైబిల్ స్పష్టంగా ఏం చెప్తుందంటే వెతికే ప్రతివానికి దొరుకుతుంది. వెతికే ప్రతివాడికి దొరుకుతుంది. యేసయ్యను వెతికే ప్రతివారు పొందుకుంటారు ఖచ్చితంగా. నువ్వు వెతకాలని వస్తే ఆ వెతకడం ఎలా వెతకాలట? ఉపవాసం ఉండి వెతుకు. ఉపవాసం ఉండి దేవుని వెతికితే దేవుడు నీకు దొరుకుతాడు ఖచ్చితంగా. తర్వాత చదవండి. తమ చెడు మార్గంలో విడిచివేయాల. ఏం చేయాలి? మూడవది, చెడు మార్గాల్ని విడిచిపెట్టాలి. చెడు మార్గం అంటే ఏంటి? అసలు మనం చెడ్డోళ్ళమా? చెప్పండి మీరు. ఒకవేళ ఎవరైనా పాస్ గారు మీరు చెడ్డోళ్ళు అంటే మీరు ఊరుకుంటారా? గట్టిగా చెప్పండి. యేసన్న గారు ఒక మాట చెప్పారు. ఏంటంటే కూరగాయలోడు అంటే అత్తాడట, ఉప్పు అమ్మినోడికి ఉప్పోడు అంటే పలుకుతాడట. ఏంటి బట్టలు అమ్మినోడికి బట్టలోడు అంటే పలుకుతాడట. చివరికి మన ఇంట్లో పని మనిషి అంటే పలుకుతాడట. ఆవిడ మనిషే. కానీ తాగుబోతాడు ఉన్నాడు, ఆడు తాగి సత్తాడు. తాగుబోతాడంటే ఆడు గొప్ప కోపం అట, ఆడు మామూలు కోపం కాదు. చూసారా? అలాగే మనం చెడ్డోళ్ళు అయ్యండి కూడా మనకి ఈరోజు ఎవరైనా చెడ్డోళ్ళు అన్నారనుకోండి, మనకి ఎలాగొస్తుందండి? అదేదో అలాగని తిట్టుకోమనండి. సేవకుడికి చర్చిలో చేరుతాడేంటి అని అంటారు కదా. దేవుడే స్పష్టంగా చెప్తున్నాడు, మీ చెడు మార్గములను విడిచిపెట్టి. మన చెడుని ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. అప్పుడే దేవుడు ప్రత్యక్ష చూడగలం. చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. నీలో చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ మనస్సు, చెడు నడవడిక ఏదైతే ఉందో దాన్ని ఈరోజు మనం విడిచిపెడితే ఆ ఉపవాస ప్రార్థన ద్వారా ఒక ఆరు ఆశీర్వాదాలు ఈరోజు మీకు చెప్తాను. మొట్టమొదట ఉపవాసం అలా చేస్తే మొట్టమొదట ఏం చేస్తారు తెలుసా నీకు? అది ప్రభువుకి దగ్గర చేస్తుంది. ఉపవాస ప్రార్థన దేవునికి దగ్గర చేస్తుంది, దేవునితో సహవాసం చేస్తుంది, దేవుడికి నీకు దగ్గర అవుతుంది ఉపవాస ప్రార్థన. ఎంత ఉపవాస ప్రార్థన చేస్తుంటావో నువ్వు దేవుడికి అంత దగ్గర అవుతావు అని చెప్పి అక్కడ రాశారు. చదవండి ఒకసారి. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను అలా ప్రార్థన వింటాను. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి? ఆకాశం నుండి వాళ్ళ ప్రార్థన వినడానికి వచ్చేస్తాను, నేను దిగి వచ్చేస్తాను. మొట్టమొదటి ఉపవాస ప్రార్థన నీకు దేవునికి దగ్గర చేస్తాడు. రెండవది ఉపవాస ప్రార్థన నీ బంధకాలన్నీ విడగొడతాడు. ఏ బంధకాలు ఉన్నావో బంధకాలన్నీ పెంచేస్తుంది. ఆ బంధకాలన్నీ ఏ బంధకాలతో వచ్చావో ప్రతి బంధకం తెంచబడుతుంది, ప్రతి బలహీనత విడగొడుతుంది ఉపవాస ప్రార్థన. ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు ప్రతి బంధకాలు యేసయ్య పెంచేస్తాడు. తర్వాత ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందంటే తన ఆత్మతో నింపుతాడు దేవుడు.
ఉపవాస ప్రార్థనలోనే అభిషేకాన్ని పొందుకుంటారు. ఉపవాస ప్రార్థనలోనే ఆత్మతో నింపబడతారు. చాలా మంది ఉపవాస ప్రార్థన చేసి ఆత్మతో అభిషేకించబడ్డారు. మన దైవజనులు, భారతదేశంలో ప్రవక్తగా వాడబడినటువంటి దైవజనులు డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారు, ఆయన ఆత్మ పొందుకోవడానికి 7 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. 7 సంవత్సరాలు ఉపవాసం ఉండి కన్నీటితో శరీరాన్ని నలగొట్టుకుంటూ, దేవా నీ అభిషేకం నాకు కావాలి. ఎలాంటి అభిషేకమో తెలుసా? నీలాంటి అభిషేకం కావాలి ప్రభు అన్నాడంట. అప్పుడు దేవుడు అన్నాడంట, నాలాగా నువ్వు అభిషేకం కావాలంటే నాలాగా నువ్వు ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి ప్రభు అంటే, నేను ఎలాగైతే 40 రోజులు తండ్రితో ఏకదాటిగా ప్రార్థన చేస్తున్నాను, నువ్వు కూడా అలా ప్రార్థన చేయన్నాడు. అప్పుడు 7 సంవత్సరాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, ఒకరోజు ప్రార్థన జరుగుతుండగా, వాళ్ళ ఇంట్లోనే ప్రార్థన జరుగుతుండగా ఆయనకి దేవుని శక్తి ఆయన మీద దిగి వచ్చి 3 రోజులు ఏకదాటిగా రూమ్లో పెట్టి తలుపేస్తారట. భాషలతో మాట్లాడుకున్నాడు. తలుపు పెట్టేశారట, లోపల పెట్టి 3 రోజులు ఈ భాషలతో మాట్లాడుకుంటూ తండ్రితో సహవాసం చేశాడు. చేసిన తర్వాత బయటకు వచ్చాడు, గొప్ప ప్రవక్తగా మారాడు. అంత క్రితం ఆయన బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటూ సాయంకాలం వచ్చి కొంతమందిని అమ్మ రండి ప్రార్థన చేసుకుందామని ఇంటింటికి వెళ్ళి పిలిచేవాడు. 3, 4, 5 వచ్చేవారు. ఎన్ని సంవత్సరాలైనా అదే బతుకు. అందరూ పిలిచేవారు, కానీ ఆ మీటింగ్కి ఒక 20 మంది, 30 మంది, 50 మంది వెళ్ళేవారు. ఎప్పుడైతే అభిషేకం పొందుకున్నాడో లక్షల ప్రజల 90 మంది వెళ్ళారు. అభిషేకము దేనివల్ల వస్తుంది? ఉపవాస ప్రార్థన ద్వారా. ఉపవాస ప్రార్థన ఎంతైతే దగ్గర చేస్తావో దేవుడు ఆత్మాభిషేకంతో నింపుతాడు. ఆమేన్. ఉపవాస ప్రార్థన చేసిన వారే అభిషేకంతో నింపబడతారు. అభిషేకంతో నింపబడిన వాడే తన బంధకాలు పెడతాయి, ఇతరుల బంధకాలు కూడా విడగలుగుతాయి. మన బంధకాలు పోతాయి అభిషేకం ద్వారా. రెండవదిగా అనేక మంది బంధకాలు విప్పే శక్తి దేవుడు మనకు ఇస్తాడు. అనేక మంది కట్లు విప్పే శక్తి ఉపవాసం. నీ ఇంట్లో ఏ బంధకాలు ఉన్నాయో, ఎలాంటి బంధకాలతో బాధపడుతున్నావో, ఎలాంటి బంధకాలు బట్టి బయటికి రాలేకపోతున్నావో, చిరిగిపోయేమో, నీ బ్రతుకు భయంకరంగా మారిపోయిందేమో తల్లి, ఈరోజు ఒక్కసారి దేవుడి మాట విను. ఉపవాసం ఉండి నువ్వు ఎప్పుడైతే కన్నీరు కారుస్తావో నీ మీదకి దేవుని ఆత్మాభిషేకం దిగివచ్చి నీ ప్రతి బంధకాల నుండి వదిలివేస్తాడు. ఆ ఆశ కలిగి ఉండు. బంధకాలు పోవాలని కాదు, అభిషేకము రావాలని. అప్పులు పోవాలని కాదు, అభిషేకము రావాలని. సమస్య పోవాలని కాదు, అభిషేకము రావాలని, కావాలని. పోవాలని ప్రార్థన చేస్తే పోతాయి, మళ్ళీ వస్తాయి. అభిషేకం ఉందనుకోండి, వచ్చినా మన దగ్గర నిలవలేవు, ప్రియులారా, నిలబడలేవు. అభిషేకం ఉంటే అది వచ్చినా నిలబడలేదు. ఒకవేళ దెయ్యమే వచ్చిందనుకో, అది మనం నిలబడలేదు, ఎందుకంటే నీలో ఉన్న అభిషేకాన్ని బట్టి. లేదు దెయ్యాన్ని తీసే ప్రభు అంటే దెయ్యం వెళ్ళిపోద్ది. మళ్ళీ రెండో రోజు బైబిల్ చెప్తుంది, ఏం చెప్తుంది తెలుసా? ఒక్కసారి ఒక ఇంటిని దెయ్యం వెళ్ళగొట్టిపోయాడు. ఆ ఇంటిని వెళ్ళిపోయింది దెయ్యం. తర్వాత అది ఏం చేసిందంట, ఎప్పుడైతే దెయ్యం వెళ్ళిపోయింది ఇల్లు ఏమంది అలాగే ఉండిపోయిందంట. అప్పుడు ఆ దెయ్యం తిరిగిందంట, ఎక్కడ స్థలం లేదు. చివరికి ఏం చేసిందంటే, ఏ ఇల్లు అయితే వదిలేసిందో ఆ ఇల్లు ఇప్పుడు ఏమైంది, ఖాళీగా ఉందంట. అప్పుడు అది ఏం చేసిందంట, తనకంటే చెడ్డ దెయ్యాల్ని, 1 దెయ్యాల్ని స్నేహించేసి తీసుకొచ్చిందంట. పలానా ఇల్లు ఖాళీగా ఉంది, 2 వెళ్దాము. ఇప్పుడు ఎన్ని దెయ్యాలు వచ్చాయి? 1 + 7 ఎన్ని? మొత్తమే 8 దెయ్యాలు. మొదటి స్థితి కంటే కడపటి స్థితి బాగుపడు. దెయ్యాలు వెళ్ళిపోవాలని ప్రార్థన చేయకు,
అభిషేకం కావాలి ప్రభువా. సమస్య పోవాలని ప్రార్థన చేయకు, అభిషేకం రావాలి ప్రభువా. నిజం, అభిషేకం ఎప్పుడైతే వచ్చిందో నీ సమస్య పారిపోదు, నీ దెయ్యాలు పారిపోతుంది, నీ ఇంట్లో పట్టు పీడిస్తున్న దురాత్మలు పారిపోతాయి, నీ ఇంట్లో ఏ బాధ పడుతుందో అన్ని బాధలు పంచలేదు. మంచిగా మనం ఉపవాస ప్రార్థనలు ఏం కోరుకోవాలంటే, నా అప్పులు తీర్చండి ప్రభా, నా సమస్యలు తీర్చండి ప్రభా, నా బాధలు తీర్చండి ప్రభా, నా కష్టాలు తీర్చండి ప్రభా. ఇది కాదు ఉపవాస ప్రార్థన. ఏంటంటే నువ్వే మా ఇంట్లో ఉండాలి ప్రభా, నీ అభిషేకంతో నేను నింపబడాలి. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో గొప్ప ప్రతి ఏంటని తెలుసా? ఉపవాస ప్రార్థనలో నువ్వేం అడిగినా దేవుడు అది ఇస్తాడు. మిగతా ప్రేయర్లకి అడిగితే ఇస్తాడు, కానీ ఉపవాస ప్రార్థన మరీ ముఖ్యం. ఏంటంటే దేవుడితో సహవాసం కాబట్టి, ఆయనతో మనం ఉంటాం కాబట్టి, ఆయనతో అభిషేకం అంతా మనలో ఉంటుంది. మంచిది. మిగతా ప్రార్థన అడుక్కోవడం. ఉపవాస ప్రార్థన ఏం జరుగుతుంది తెలుసా? దేవుడిలో ఉండడం. మిగతా ప్రార్థన మనం ఏం చేయడం? అడుగుతున్నాం. ఉపవాస ప్రార్థన అయితే దేవుడి దగ్గర ఉంటున్నాం. అప్పుడు దేవుడి దగ్గర ఉంటే ఎలాగనిపిస్తుంది చెప్పండి? ఏమండి, మీకు ఒక మాట అడుగుతుంది, మీకు ఎప్పుడు అనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ చాలా వరకు అందరికి అనిపిస్తుంది. నేను ఎప్పుడైనా ఒక గొప్ప సేవకుడు సీడీ చూశాను అనుకోండి, నాకు అనిపిస్తుంది, అప్పుడు నేను కొత్తగా నమ్ముకున్నప్పుడు, కొత్తగా దేవుని నమ్ముకున్నప్పుడు రేనాడ్ బాంకే గారి సీడీ చూసేవాడు. రేనాడ్ బాంకే అగ్ని పరిచర్య అనమాట. ఆయన అగ్ని, పరిశుద్ధాగ్ని పరిచర్య. సో రేనాడ్ బాంకే ఆయన యొక్క మెసేజ్ కానీ లేకపోతే ఆయన సీడీలు కానీ చూసేవాడు. ఆ సీడీలు చూసినప్పుడు అనిపించేది, రేనాడ్ బాంకే లాగా నేను అవ్వాలని. అంటే ఒక మనిషిని చూస్తే మనకి ఏమనిపిస్తుంటది? ఎలాగుండాలని. అంటే చిన్నవాళ్ళని కాదు, పెద్దవాళ్ళని చూసినప్పుడు అలాగొక్కరోజు నేనైనా అవ్వాలి. మరి మనిషి ఎదుర్కొన్నప్పుడు అలాగా అవ్వాలని కోరుకుంటే, యేసు ఎదుర్కొంటే ఎలాగుండాలనుకుంటాం? గట్టిగా చెప్పండి. ఉపవాస ప్రార్థన అదే. ఉపవాస ప్రార్థన అంటే అర్థం ఏంటో తెలుసా? మీ ఎదురుగా యేసు ఉంటాడు. ఉపవాస ప్రార్థన మీరు అనుకుంటున్నారు చర్చికి వచ్చా మాకు ఎవరు కనబడట్లేదు. లేదు తల్లి, ఉపవాస ప్రార్థన నీ ఎదురుగా యేసు ఉంటాడు. నువ్వు ఇప్పుడు ఉపవాసం చేస్తున్నావా? నీ ఎదురుగా ఆయన ఉంటాడు. మన ఎదురుగా ఆయన ఉంటాడు ఉపవాస ప్రార్థనలో. నువ్వు ఒకసారి నిన్నటి దినాన్ని మీకు చెప్పాను, ఎంతమంది అది పాటించారో నాకు తెలియదు. దేవుని మాట, మీరు ఈ రాత్రి మీతో కలిసి నేను భోజనం చేస్తానన్నాడు. అన్నాడా దేవుడు? అన్నాడా? ఎంతమందికి విన్నారు? విన్న తర్వాత మీతో భోజనం చేశాడు యేసయ్య? లేదు పాస్ గారు, ప్లేట్లు వేసుకొని కూర్చున్నాం కానీ యేసయ్య రాలేదు. ఎవరు రా? మా ఆయన మాత్రం వచ్చాడు. ప్లేట్లు వేసుకొని కూర్చున్నప్పుడు మా ఆయన మాత్రం వచ్చారు కానీ యేసయ్య రాలేదన్నా. చూసావు? అడిగావు ఎప్పుడైనా? ఏమన్నాడు? ఆ మాట, నిన్నటి మాట ఒకసారి తీయండి. ఒకసారి అందరికి చెప్పమ్మా. ప్రకటన నువ్వు మొన్నొచ్చు అంటావు. అయితే రానోళ్ళకి తెలియదు, వచ్చిన వాళ్ళకి అర్థం అవ్వలేదు. మరి ఇద్దరికిద్దరు ఎలా చెప్పుకుంటారు చెప్పండి? పక్కన అడుగుతున్నారు చాలా మంది, నేను చూస్తున్నాను. మీరు చెప్పారు నిన్నని రాని వాళ్ళు అడుగుతున్నారు. వచ్చిన వాళ్ళు అంతా ఎవరు చెప్పారు? చాలా బాగుంది. ఓకే, రైట్. అంటే మీరు ఎంత బాగా దేవుని వాక్యాన్ని వింటున్నారో నాకు అర్థమైపోతుంది. రైట్ రైట్. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 19వ వచనం ఇప్పుడు చదవండి. సమూయేలు సౌలుతో నేనని కలపకూడదు. సమూయేలు సౌలుతో అని చెప్పాలి. వాక్యం చదివేటప్పుడు అక్కడ డాష్ ఇచ్చాడు, చూసావా? వాక్యం కలిపి సమూయేలుతో నేను అంటే, సౌలుతో నేనంటే సమూయేలు సౌలుతో కలిసిపోలా.
రైట్, చదవండి. సమూయేలు సౌలుతో నేనే దీర్ఘదర్శిని ఎంత అంటున్నాడు? నేనే దీర్ఘదర్శి. దీర్ఘదర్శి అంటే మీకేం చెప్పాను? దీర్ఘదర్శి అంటే చెప్పండి. నిజమైన ప్రవక్త ఎవరంటే ఏంటి? జరిగిపోయేది చెప్తాడు, జరుగుతున్నది చెప్తాడు, జరగబోయేది కూడా చెప్తాడు. చెప్పండి, ప్రవక్త అనేవారు జరిగిపోయేది చెప్తాడు, జరుగుతున్నది చెప్తాడు, జరగబోయేది కూడా చెప్తాడు. ఈయన ప్రాఫిట్, ప్రవక్త. మిగతా వాళ్ళందరూ రేపు జరగబోయేది చెప్పొచ్చు, జరిగిపోయింది కొంతమంది చెప్పొచ్చు, జరుగుతున్నది కొంతమంది చెప్పొచ్చు. కానీ మూడు కలిగినప్పుడే ఆయన ప్రవక్త.